ఈశాన్య మూల దేవతల నివాసంగా పరమ పవిత్రమైనదిగా చెప్తారు. ఈ దిశలో మరుగుదొడ్డి లేదా స్నానాల గది నిర్మించడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం చెప్తోంది, చాలా మంది బాత్రూమ్ తలుపుల ముందు అద్దాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది వాస్తు విరుద్ధం. మరుగుదొడ్డి తలుపు ముందు అద్దం పెట్టడం వల్ల దానిలోని ప్రతికూల శక్తి రెట్టింపై ఇంటి నిండా వ్యాపిస్తుంది. మరుగుదొడ్డి తలుపులను ఎప్పుడూ మూసుంచడం శ్రేయస్కరం. తలుపులు తెరిచుండడం వల్ల అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోని ఇతర భాగాలకు సోకుతుంది. ప్రస్తుతం అటాచ్డ్ బాత్రూమ్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే వీటిలో గాలి బయటకు పోవడానికి ఖచ్చితంగా కిటికీ ఉండాలి. వాస్తు ప్రకారం బాత్రూమ్ కిటికీలు ఉత్తరం, తూర్పు లేదా పడమర వైపు ఉండడం శుభప్రదం. ఇది ప్రతికూల శక్తిని బయటకు పంపి సానుకూలతను పెంచుతుంది. మరుగుదొడ్డిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో అంత ప్రశాంతత ఉంటుంది. వాస్తు ప్రకారం స్నానాల గదిలో నీలం రంగు వాడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ప్రశాంతతను ఇచ్చి శ్రేయస్సుకు దోహదపడుతుంది. వారానికి ఒకసారి ఉప్పుతో బాత్రూమ్ను శుభ్రం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పెద్దలు చెప్తుంటారు. మరుగుదొడ్డి కేవలం ఒక అవసరమే కాదు, అది ఇంటి శక్తి కేంద్రాలలో ఒకటి. ఈ మార్పులు చేసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధిని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.